హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. మన సెకండ్ సిరీస్లో 24th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ వీడియోలో కూడా మనము కొన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 1/s³ - a³. సో ఎట్లుంది ఫార్మాట్? 1/s³ - a³. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇందులో ఇది ఏ పార్షియల్ ఫ్రాక్షన్ని రిజాల్వ్ చేసే టైప్లో లేదు. సో మనకేంది, ముందు మనం 3 పార్షియల్ ఫ్రాక్షన్స్ టైప్స్ని డిస్కస్ చేసినామా లేదా? సో అవి ఏది యూజ్ చేసి మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్గా రిజాల్వ్ చేసుకోలేము. సో ఇప్పుడు మనం ఒక కొత్త మెథడ్ చూద్దాం. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో కొత్త మెథడ్ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్ చూడండి. s³ - a³ని ఎట్లా రాసుకుంటున్నా? s - a × s² + as + a². సో ఇది నేను ఎట్లా రాసుకున్నా అదేమీ డౌట్. ఎప్పుడైనా మనకి ఏం చేస్తారంటే వీడియోలలో చాలామంది, అందరిని అంటే నేను చాలామంది డైరెక్ట్ ఇది రాసేస్తారు, ఇది తీసుకోమంటారు. అసలు ఎట్లా వస్తుంది ఏందనేది మీకు కొంచెం బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్ చూడండి. ఈ ఈక్వేషన్ ఏదైతుందో s³ - a³, అందులో నేను s ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా? దేర్ఫోర్ P of A = a³ - a³. సో a³ - a³ ఎంత? 0. s ప్లేస్లో నేను ఏ పెడితే ఏమైంది? a³ - a³ = 0. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనము చిన్నప్పుడు ఏం చదువుకున్నాము? ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్లో మనము ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ టోటల్ వాల్యూ 0 వచ్చిందంటే అది దాని ఫ్యాక్టర్ అని అర్థం. ఓకేనా? ఎక్స్ప్రెషన్ కానీ ఈక్వేషన్ కానీ ఏదైనా ఉండని మనము ఒక వాల్యూని ఆ ఎక్స్ప్రెషన్లో లేదా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని టోటల్ వాల్యూ 0 అయిందంటే అది ఆ ఈక్వేషన్ లేదా ఎక్స్ప్రెషన్కి యొక్క ఫ్యాక్టర్ అని అంటాం. అవునా కదా? సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? s = a ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ P of S. అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏని ఇటు సైడ్ పంపించుకుంటున్నా. సో ఏమవుతుంది మనకి? s - a = 0. సో s - a = 0 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ P of S. సో నేను మీకు ఆల్రెడీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాక్టర్స్ అంటే ఏంది, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నగా. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంది, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫ్యాక్టరైజేషన్ అంటే సింపుల్. ఒక నెంబర్ తీసుకోండి, 6 తీసుకుని ఇప్పుడు నేను ఈ నెంబర్ని నేను ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాసుకోగలిగితే ఆ ప్రాసెస్ని నేను ఫ్యాక్టరైజేషన్ అంట. ఒక నెంబర్ని, ఎక్స్ప్రెషన్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాసుకుంటే దాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంది? సింపుల్గా 6 నేను 2 × 3 లెక్క రాసుకున్నా. అంటే దీని అర్థం ఏంది? ఇప్పుడు 2 ఇంకా 3 అనేవి 6 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను 6కి ఏం చేసిన? ఫ్యాక్టరైజేషన్ చేసిన. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంది? రిప్రజెంటింగ్ ద నెంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్, 4 నెంబర్స్ ఎన్నైనా జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ లెక్క రిప్రజెంట్ చేయడంని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది s - a = 0 ఇది ఫ్యాక్టర్ ఆఫ్ P of S. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే s³ - a³ని ఫ్యాక్టరైజ్ చేసుకుంటున్నాం. ఎందుకు s³ - a³ని ఫ్యాక్టరైజ్ చేసుకుంటున్నాం? అది ఎందుకు మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఫ్యాక్టరైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎట్లా ఫ్యాక్టరైజ్ చేసుకుందాము? మీరు ఫస్ట్ ఈ స్టెప్ చూడకండి. ఇప్పుడు నేను ఒక స్టెప్ చెప్తాను. ఈ స్టెప్ చూడండి, ఇది మీది చూడకండి. 6 = -3 అంటే దాని అర్థమైంది 6 = -3. ఇప్పుడు నేను ఏంటంటే ఇది కనుక్కోమంటున్నాను మిమ్మల్ని. ఈ డాష్లో ఏముందో కనుక్కోమంటున్నా. అయితే నేనేం చేస్తున్నా, ఈ డాష్లో ఉన్నదని y అనుకుంటున్నా. సో y × 3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ 3ని ఇటు పంపించేస్తున్నా. సో ఏమవుతుంది? 6/3 అవుతుంది. దేర్ఫోర్ y = 6/3. 3 × 1 = 3 × 2 = 6. దేర్ఫోర్ y = 2. ఇక్కడ నేను ఏం చేసిన, నాకు ఒకటే ఫ్యాక్టర్ తెలుసు 3. సో నేను ఇంకొక ఫ్యాక్టర్ తెలుసుకోవడానికి ఏం చేసిన? సింపుల్, ఆ ఫ్యాక్టర్ని y అనుకున్నా. సో y అనుకున్న తర్వాత ఏం చేసిన, సింపుల్. ఇప్పుడు నేను ఏమనుకున్నా మీరు కరెక్ట్ చూడండి. ఇప్పుడు నేనేమో 6 = y × 3. ఈ ఫ్యాక్టర్ నాకు తెలియదు. ఈ ఫ్యాక్టర్ తెలియకపోతే దీన్ని నేను ఏమనుకున్నా? y అనుకున్నా. సో y అనుకుంటే ఏమైంది? ఈ 3 కిందికి పంపించేసిన. సో y = 6/3. 3 × 1 = 3 × 2 సో నాకు ఒకటే ఫ్యాక్టర్ తెలిసింది. ఇంకో ఫ్యాక్టర్ని ఎట్లా కనుక్కున్నా నేను? సింపుల్, ఈ 3ని ఇటు పంపించేసి కనుక్కున్నా. సేమ్ అదే మేనర్లో నేను ఏం చేస్తున్నా అంటే s³ - a³ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. సో s³ - a³ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి?
లీనియర్ ఫ్యాక్టర్స్. ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? 3 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయని ఉండవా? ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే దాని అర్థమైంది ఒక క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో 3 ఉంటే 3 లీనియర్ ఫ్యాక్టర్స్ అనే అర్థం. ఇప్పుడు మన దగ్గర ఒకటే ఫ్యాక్టర్ ఉంది, ఏంది? s మైనస్ ఏ. సో మిగతా ఫ్యాక్టర్స్ని నేను ఎట్లా కనుక్కోవాలి? సింపుల్, s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు, సేమ్ ఇదే ఫార్మాట్లో రాస్తున్నా. సో 6 ప్లస్లో ఏం రాసుకుంటాను? s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు డాష్ ఇంటూ s మైనస్ ఏ. నాకు కావాల్సింది ఈ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ కనుక్కుంటే మనకి ఏమైంది? టోటల్గా ఫ్యాక్టర్ తీసేసినాను. సో ఫ్యాక్టరైజేషన్ అయిపోతుంది. కానీ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే నాకు ఈ ఫ్యాక్టర్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? సింపుల్, ఇదైతే ఎట్లా చేసినానో సేమ్ దీన్ని కూడా అట్లనే చేస్తాను. సో ఇది y అనుకుంటున్నా, y ఇంటూ s మైనస్ ఏ, s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఇది ఈక్వల్స్ టు y ఇంటూ s మైనస్ ఏ. ఈ s మైనస్ ఏని ఇటు పంపించుకున్నా. సో ఏమవుతుంది మనకి? s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ బై s మైనస్ ఏ ఇది ఈక్వల్స్ టు y. సో మనం ఈ y ఫ్యాక్టర్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ని s మైనస్ ఏతో డివైడ్ చేయాలి. సో ఇది ఏంది? డివిజన్ ఆఫ్ పాలినామియల్. సో మనకు డివిజన్ ఆఫ్ పాలినామియల్ ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం ఎట్లా చేయాలో. సో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. s మైనస్ ఏ మనం డివిజన్, ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషంట్, ఇది రిమైండర్, అదంతా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? s మైనస్ ఏని s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్తో s క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ని s మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నా. సో ఈ పాలినామియల్ డివిజన్ ఎట్లా చేస్తామంటే సింపుల్, ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేయాలి. సో ఇందులో ఈ ఫస్ట్ టర్మ్ తోటి దీన్ని డివైడ్ చేయాలి. s క్యూబ్ మైనస్ s ఎంత? a స్క్వేర్. సో ఈ a స్క్వేర్ వచ్చిందా? ఈ a స్క్వేర్ ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ టర్మ్ ఉందా? ఈ a స్క్వేర్ తోటి దీన్ని మొత్తం మల్టిప్లై చేయాలి. సో s స్క్వేర్ ఇంటూ s మైనస్ ఏ ఇది ఈక్వల్స్ టు s క్యూబ్ మైనస్ a స్క్వేర్. సో మనకేమొచ్చింది? s క్యూబ్ మైనస్ a స్క్వేర్. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న సింబల్స్ని చేంజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసేయాలి. ఇప్పుడు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అయింది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అయింది. సో s క్యూబ్ మైనస్ s క్యూబ్ ఎంత? 0, క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఏం చేసినా? ఈ a స్క్వేర్ ఉందా? ఈ a స్క్వేర్ ఇక్కడ రాసుకున్నా. తర్వాత ఈ మైనస్ ఏ క్యూబ్ని దింపుకున్నా. సో a స్క్వేర్ మైనస్ a క్యూబ్. సో మళ్ళీ నెక్స్ట్ అదే ప్రాసెస్ రిపీట్. ఏం చేయాలి? ఇంకో ఈ టర్మ్ దీంతో డివైడ్ చేయాలి. సో a స్క్వేర్ బై s ఇది ఈక్వల్స్ టు ఏమవుతుంది? s క్యాన్సిల్ అయితే మిగిలింది as. సో ఈ as ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ ఈ asని దీంతో మల్టిప్లై చేయాలి. as ఇంటూ s మైనస్ ఏ ఇది ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ s. అదే ఇక్కడ రాసుకోవాలి, a స్క్వేర్ మైనస్ a స్క్వేర్. చూడండి, a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ s. ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? సింబల్స్ చేంజ్. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి మనకి? ప్లస్ a స్క్వేర్ s ప్లస్ a స్క్వేర్ s, ఈ మైనస్ a క్యూబ్ కూడా మిగిలింది, మైనస్ a క్యూబ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సేమ్, మళ్ళీ ఇది ఉందా? దీంతో డివైడ్ చేయాలి. a స్క్వేర్ s బై s ఇది ఈక్వల్స్ టు s క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్. అదే a స్క్వేర్ని ఇక్కడ రాసుకోవాలి. సో వచ్చిన a స్క్వేర్ తోటి దీన్ని మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ a స్క్వేర్ ఇంటూ s మైనస్ ఏ ఇది ఈక్వల్స్ టు a స్క్వేర్ s మైనస్ a క్యూబ్. సో a స్క్వేర్ s మైనస్ a క్యూబ్. మళ్ళీ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే ఏంది? సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ప్లస్ ఉంది, మైనస్ అయింది, మైనస్ ఉంది, ప్లస్ అయింది. a స్క్వేర్ s మైనస్ a స్క్వేర్ s ఈక్వల్ టు 0, మైనస్ a క్యూబ్ ప్లస్ a క్యూబ్ ఇది ఈక్వల్స్ టు 0. సో మొత్తానికి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? s స్క్వేర్ ప్లస్ as ప్లస్ s స్క్వేర్. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? a స్క్వేర్ ప్లస్ as ప్లస్ s స్క్వేర్. సో మనకు ఆన్సర్ ఎంత? సో ఇప్పుడు మనము కరెక్ట్ చూడండి. s క్యూబ్ మైనస్ a క్యూబ్ ప్లేస్లో ఏం రాసుకున్నాము? s మైనస్ a ఇంటూ s స్క్వేర్ ప్లస్ as ప్లస్ a స్క్వేర్, s స్క్వేర్ ప్లస్ as ప్లస్ a స్క్వేర్. అర్థమైందా ఎట్లా రాసుకురో? దీని వెనకాల ఇంత చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఉంది. ఇది మీకు చెప్తే ఇట్లాంటి సమ్స్ వేరే వస్తాయి, అప్పుడు మీకు చేయడానికి ఈజీ అవుతుంది. వాళ్ళు నార్మల్గా ఏం చెప్తారు? ఓకే s క్యూబ్ మైనస్ a క్యూబ్ ఉందా, ఇది తీసేసుకో అని చెప్తారు. అదే వేరే సమ్స్ వస్తే మళ్ళీ వేరే వాటికి ఎట్లా చేస్తారు? సో ఇది ఒక మెథడ్ అని మీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమైంది? ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైపోయిందా? ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా? ఓకే. సో మనకి ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేసుకున్న తర్వాత ఏమొచ్చింది చూడండి. s క్యూబ్ మైనస్ a క్యూబ్ ఇది ఈక్వల్స్ టు s మైనస్ a ఇంటూ s స్క్వేర్ ప్లస్ as ప్లస్ s స్క్వేర్. ఇందాక మీకు చెప్పిన ఫ్యాక్టరైజేషన్ అంటే ఇస్ నథింగ్ బట్ రిప్రజెంటింగ్ అన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మన 2 ఫ్యాక్టర్స్ ఏంది? s మైనస్ a, s స్క్వేర్ ప్లస్ as ప్లస్ s స్క్వేర్. ఇది ఎందుకు చేసినామో మీకు కొంచెం లాస్ట్ క్లియర్గా అర్థం చెప్పి, సో ఒక 1 మినిట్లో అర్థం అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎట్లా రాసుకున్నాం? 1/s క్యూబ్ మైనస్ a క్యూబ్ని 1/s మైనస్ a ఇంటూ s స్క్వేర్ ప్లస్ as ప్లస్ a స్క్వేర్. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇది ఒక పార్షియల్ ఫ్రాక్షన్ టైపా కాదా? సో దీన్ని మనం ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎట్లా రిజాల్వ్ చేసుకోవచ్చు? ఈ ఫ్రాక్షన్ని మనకు ఆల్రెడీ టైప్ ఉంది, n ఆఫ్ x బై x మైనస్ a ఇంటూ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఇజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడైతే లీనియర్ ఈక్వేషన్ ఉందనుకో a బై x మైనస్ a ప్లస్ ఎప్పుడైతే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో దాన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయలేమనుకున్నప్పుడు bx ప్లస్ c బై px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r అట్లా రాసుకుంటాం, ఓకేనా? ఇది కాంబినేషన్ ఆఫ్ 2. సో 1/s క్యూబ్ మైనస్ a క్యూబ్ ఇది ఈక్వల్స్ టు a బై s మైనస్ a
ప్లస్ బిఎస్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఏ స్క్వేర్. సో జస్ట్ మనము ఈ ఫ్రాక్షన్ని ఈ టైప్లో రాసేసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి. 1 by s cube minus a cube is equals to a by s minus a plus bs plus c by a square plus as plus a square. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం తీసుకుంటున్నా రైట్ హ్యాండ్ సైడ్లో. ఎల్సిఎం తీసుకున్న తర్వాత మనకి ఏమొచ్చిందో రాసుకుందాం చూద్దామా. 1 by s cube minus a cube is equals to a ఇంటూ దీన్ని మల్టిప్లై చేసుకోవాలి ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ మైనస్ సిని మల్టిప్లై చేసుకోవాలి. సో ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్. మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఎస్ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్. సో ఇది ఈక్వల్ కాబట్టి కట్ చేసేసుకుందాం. సో మనకు మిగిలింది ఏంది 1 ఇది ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నా. బ్రాకెట్స్ ఓపెన్ చేయడం అంటే ఏంది జస్ట్ మల్టిప్లై చేసేయడం. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏఎస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏఎస్ ప్లస్ ఏ ఇంటూ స్మాల్ ఏ స్క్వేర్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ స్క్వేర్ ప్లస్ బిఎస్ ఇంటూ ఎస్ బిఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ఇంటూ మైనస్ ఏ మైనస్ క్యాపిటల్ బి స్మాల్ ఏఎస్ ప్లస్ సి ఇంటూ ఎస్ సిఎస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 సి ఇంటూ ఏ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సి ఇంటూ ఏ సిఏ. సో ఎక్స్పాండ్ చేసుకొని రాసుకున్నాం. దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ స్క్వేర్ టర్మ్స్ ఎస్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ రీఅరేంజ్ చేసి ఒక దగ్గర రాసుకుంటున్నాను. సో రాసుకుంటే మనకి ఏమొస్తుంది 1 ఇది ఈక్వల్స్ టు ఎస్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఎస్ ఇంటూ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మైనస్ బి క్యాపిటల్ బి స్మాల్ ఏ ప్లస్ సి ప్లస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ స్క్వేర్ మైనస్ సిఏ. సో అర్థమైందా క్లియర్గా. సో ఇప్పుడు ఏం చేసిన ఏ ప్లస్ బి. ఇప్పుడు మనం ఏం చేయాలి కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఎస్ అండ్ కాన్స్టెంట్స్. సో కంపేర్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే రైట్ హ్యాండ్ సైడ్లో ఏ ప్లస్ బి ఉంది ఏ స్క్వేర్ కోఎఫిషియంట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏం లేదు కాబట్టి జీరోకి ఈక్వేట్ చేసుకున్నా. రైట్ హ్యాండ్ సైడ్ ఎస్ కోఎఫిషియంట్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మైనస్ క్యాపిటల్ బి స్మాల్ ఏ ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరోకి ఈక్వల్ చేసుకున్నా. ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ స్క్వేర్ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి దానికి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి ఏం కనుక్కోవాలి ఏ కనుక్కోవాలి బి కనుక్కోవాలి సి కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి బి నాటు పంపించేసిన ఏ ఈక్వల్స్ టు మైనస్ బి ఇది అక్కడ పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ బిఏ ఏం చేస్తున్నా ఏ ప్లేస్లో మైనస్ బి పెట్టినా మైనస్ బిఏ ప్లస్ సి ఇది ఈక్వల్ టు 0 మైనస్ 2ba ప్లస్ సి ఇది ఈక్వల్స్ టు 0 సి ఇది ఈక్వల్స్ టు 2ba సి ఈక్వల్ టు 2ba వచ్చిందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కరెక్ట్ చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మైనస్ సి ఇది ఈక్వల్స్ టు 1/a. దీంట్లో నేను సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఎట్ ద సేమ్ టైం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన. సి ఈక్వల్స్ టు 2ba ఏ ఈక్వల్స్ టు మైనస్ బిని సబ్స్టిట్యూట్ చేసిన. సో ఏ ప్లేస్లో మైనస్ బి మైనస్ క్యాపిటల్ బిఏ మైనస్ 2ba సి ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసిన 2ba. సో మనకి ఏమొచ్చింది మైనస్ క్యాపిటల్ బి స్మాల్ ఏ మైనస్ 2 క్యాపిటల్ బిఏ స్మాల్ ఏ ఈక్వల్స్ టు 1/a. అవునా. ఇప్పుడు నేను ఏం చేసిన మైనస్ బిఏ మైనస్ 2ba అంటే ఏంది మైనస్ 3ba ఇది ఈక్వల్స్ టు 1/a. బి ఇది ఈక్వల్స్ టు మైనస్ 3 అన్నట్టు పంపిస్తే ఏమవుతుంది మైనస్ 3 ఇంటూ ఏ మైనస్ 3a స్క్వేర్. సో బి ఇది ఈక్వల్స్ టు మైనస్ 1/3a స్క్వేర్. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి బి వాల్యూ ఇది ఏ వాల్యూ ఎంత ఏ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ బి. సో ఏ ఇది ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ 1/3a స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 1/3a స్క్వేర్. ఇప్పుడు నేను ఏ వాల్యూని బి వాల్యూని చూడండి ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి సి ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2ba. ఇప్పుడు నేను బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. సో సి ఇది ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ 1/3a స్క్వేర్ ఇంటూ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏంది సి ఇది ఈక్వల్స్ టు మైనస్ 2/3a. సో ఇక్కడ నేను ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నా చూడండి చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఆ చిన్న అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే సి ఇది ఈక్వల్స్ టు మైనస్ 2/3a. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ చేస్తున్నా మల్టిప్లై అండ్ డివైడ్ బై ఏ. సో మనకి ఏమొస్తుంది మైనస్ 2a/3a స్క్వేర్. సో అర్థమైందా. ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది సి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం బోర్డ్ ఫుల్ అయిపోయింది కాబట్టి రబ్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇందాక మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది సి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము ఇంకో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది అంటే కరెక్ట్ చూడండి 1/s³ - a³ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో ఏముంది ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/3a స్క్వేర్ 1/3a స్క్వేర్ ఇంటూ 1/s - a ప్లస్ బి వాల్యూ ఎంత మనకి -1/3a స్క్వేర్. సో -1/3a స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ సి మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి సి వాల్యూ ఎంత మనకి -2a/3a స్క్వేర్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ నథింగ్ బట్ -2a/3a స్క్వేర్ బై
ఏ స్క్వేర్ ప్లస్ ఏఎస్ ప్లస్ ఏ స్క్వేర్. సో లాస్ట్కి మనం దాన్ని మొత్తం అరేంజ్ చేసుకుంటే ఏం మిగిలింది మనకి 1/s³ మైనస్ a³ ఇది ఈక్వల్స్ టు 1/3a² ఇంటూ 1/s మైనస్ a మైనస్ 1/3a² ఇంటూ s మైనస్ 2a/s² ప్లస్ as ప్లస్ a². అర్థమైందా క్లియర్గా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు కరెక్ట్ చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నా. దీన్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నా అంటే దీన్ని కొంచెం మనం మోడిఫై చేసుకుందాం. ఎందుకు మోడిఫై చేసుకున్నాం అనేది మీకు లాస్ట్కి అర్థమవుతుంది, ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను మోడిఫై చేస్తున్నా. ఎట్లా మోడిఫై చేయాలి కరెక్ట్ చూడండి. ఎట్లా మోడిఫై చేస్తున్నా చూడండి. న్యూమరేటర్లో నేను a/2ని సబ్ట్రాక్ట్ చేసిన, యాడ్ చేసిన. డినామినేటర్లో నేను ఏం చేసిన, a²/4ని యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన. సో ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నా అంటే మీరు కరెక్ట్ గమనించండి. ఈ -a/2ని అట్లనే రాసేసుకుంటున్నా. ఈ -a/2ని అట్లా వదిలేసి ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నా. -2a + a/2 -2a + a/2 చేస్తే ఏమొస్తుంది మనకి? సింపుల్ ఎల్సిఎం తీసుకోండి. 2 × -2a 2 × -2a -4a -4a + a/2 -4a + a అంటే ఎంత? -3a/2. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? s మైనస్ a/2 అట్లనే వదిలే మనం a/2 -3a/2. కింద చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా? a² + as ప్లస్ a²/4 వదిలేసి మిగతా రెండింటిని సాల్వ్ చేస్తున్నా. a² - a²/4 ఎంత? a² - a²/4 సింపుల్. దీనికి ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో 4a² - a²/4 ఎంత? 3a²/4. సో నేనేం చేస్తున్నా అండి ఇప్పుడు ఇది మీరు కరెక్ట్ చూడండి. s²ని s² రాసుకున్నా ప్లస్ a²/4ని మనం ఏం గెలకలేదు కదా. ఆ a²/4ని ఎట్లా రాసుకుంటున్నా అంటే a/2² a/2² అన్న a²/4 అట్లా రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి ఏఎస్ని ఎట్లా రాసుకున్నా అంటే 2 × a/2 × s రాసుకుంటున్నా. మీరు కరెక్ట్ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ మనకి ఏఎస్ఏ వస్తుంది, ఓకేనా? సో మనం తర్వాత సాల్వ్ చేసింది ఏముంది? a² - a²/4 చేస్తే ఎంత వచ్చింది? -3a²/4 అవునా కదా? సో అది రాసేసుకున్నాం. సో లాస్ట్కి మనకి ఏమొస్తుంది? s - a/2 -3a/2. ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే a² + b² ప్లస్ 2a × b 2ab అవునా కదా? ఇది ఏ ఫార్ములా ఉంది? a + b² అంటే a² + b² + 2ab. సో దీన్ని నేను ఇప్పుడు a + b² ఫార్ములా రాసుకోవచ్చా, రాసుకోలేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే, ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది క్లారిఫై కాలేదంటే సింపుల్ చూడండి. సో మీరు కరెక్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఇది ఇట్లుంది మనకి. దాన్ని నేను ఇట్లా రాసుకున్నా s + a/2² మైనస్ 3a²/4 ఎట్లా రాసుకున్నా? సింపుల్ రూట్లో హోల్ స్క్వేర్ ఎట్లా రాసుకుంటావు? √3a/2². ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే కూడా మనకు అదే వాల్యూ వస్తుంది. సో లాస్ట్కి నేను ఏం చేసిన, ఈ యొక్క ఫ్రాక్షన్ని నేను ఎట్లా రాసుకున్నా? s - 2a/s² + as + a² is equals to s - a/2 s + a/2² + √3a/2² మైనస్ 3a/2 సపరేట్ రాసుకున్నాం. 3a/2 × 1/s + a² ప్లస్ √3/2a². సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు దీన్ని అసలు ఇట్లా ఎందుకు రాసుకున్నామో లాస్ట్కి అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను ఏం చేసిన, సింపుల్ ఏదైతుందో ఈ రెండు ఏవైతున్నాయో వాటికి నేను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన. సో 1/3a² ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s - a మైనస్, ఇక్కడ మీకు కొంచెం అర్థం కాదు డీటెయిల్గా చూడండి, 1/3a² ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s - a/2 s + a/2² ప్లస్ √3/2a². ఇక్కడ మీరు చూడండి దీని ప్లేస్లో ఇప్పుడు దీనికే కదా మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసింది. జస్ట్ ఈ s - 2a/s² + as + a² ప్లేస్లో మనం దీన్ని పెట్టుకున్నాం అంతే. దీన్ని సో దీన్ని పెట్టుకుంటే మనకి ఏమవుతుంది? టోటల్గా దానికి ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై. సో దీని ప్లేస్లో మనం ఈ రెండింటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అర్థమవుతుందా? సో 1/3a² ఇంటూ ఈ 1/3a² మల్టిప్లై అవుతుంది ఈ రెండింటితో. ఎందుకంటే ఈ దీని ప్లేస్లో ఇది పెడుతున్నాం కాబట్టి ఈ రెండు టర్మ్స్కి 1/3a² అనేది మల్టిప్లై అవుతుంది, అది కూడా మర్చిపోకండి. సో 1/3a² ఇంటూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s - a/2 s + a/2² ప్లస్ √3/2a² ఇదా కదా? సో నెక్స్ట్ టర్మ్ మైనస్ 1/3a² ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ -3a/2 s + a/2² ప్లస్ √3/2a² ఇదా కదా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి ఇదంతా మనం ఎందుకు చేసినామంటే కరెక్ట్ చూడండి, జస్ట్ ఈ మాడిఫికేషన్ అంతా మనం ఎందుకు చేసినామంటే అది ఏదో ఒక ఫార్ములాలో ఫిట్ అవ్వాలని చెప్పి. సో మనకు తెలిసిన ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములాలో ఫిట్ అవ్వాలని చెప్పి ఇదంతా మాడిఫికేషన్ చేసినాం.
సో మనం ఫార్ములా చూద్దాం ఇప్పుడు. ఈ ఏవైతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినామో వాటికి ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s - a = e power - at. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s - a/s + a² + b² = e power - at cos bt. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + a² + b² = e power - at sin bt. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసినట్టయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s - a అంటే ఏమొస్తుంది మనకి 1/3a² e power - at e power - at మైనస్ 1/3a² చూడండి L ఇన్వర్స్ s - a/2/s + a/2² + √3/2a² ఇదే ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది e power - at cos bt. సో ఇప్పుడు e power - a ప్లేస్లో ఏముంది మనకి a/2 ఉంది, b ప్లేస్లో ఏముంది ఇక్కడ b ప్లేస్లో √3/2a ఉంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది e power - a/2 × t cos bt. b అంటే ఎందుకు √3/2at ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఇప్పుడు -3a/2 లోపల తెచ్చేసిన, బయటికి తెచ్చిన. సో -3a/2 మల్టిప్లై చేస్తే దీంతో ఏమవుతుంది -1/3a² × -3a/2 3a క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1/2a. సో మనకేమొచ్చింది +1/2a ఇంటూ ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది చూడండి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s + a² + b² = e power - at sin bt. సో ఇది ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఏ ఏంది ఇక్కడ వచ్చేసి ఏ వచ్చేసి ఎంత a/2, b ఎంత √3/2a. సో ఆన్సర్ ఏంది 1/2a e power - a/2t sin bt √3/2at. సో అర్థమైందా? మనం ఫస్ట్ ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంతే, దానికి ఏదైనా ఒక మెథడ్ ఉంటుంది, లేదా పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాలి, లేదా ఒక్కొక్కసారి మనము డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ చేయాలి, లేదా ఒక్కొక్కసారి మనము ఫ్యాక్టర్ అని చెప్పి దాన్ని కనుక్కోవాలి. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ప్రాబిలిటీ ఏంటంటే ఈ మెథడ్స్ మనం కవర్ చేసిన మెథడ్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవే డిస్కస్ చేసినాం. సో క్లియర్గా అర్థమైందా? సో క్లియర్గా అర్థమైతే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.